94 తర్వాత మీరు ఇంకేం రాజకీయాలు ఎలా చేశారు? 92లోనేమో ఈ ఉద్యమం అయిపోయిన తర్వాత 94లో ఎన్నికలు జరిగినాయి. 94లో ఎన్నికలు జరిగిన తర్వాత దేవినేని వెంకటరమణ నా మీద గెలిచాడు. అయితే ఆ కాలంలో నేను చేసిన ఉద్యమాలు, ఆ కాలంలో ఎక్కడ ఏ స్కీములు పెడితే నందిగామ తాలూకాకు నీళ్ళు వస్తాయి అనేటువంటిది నా ప్రణాళిక అంతా అలా చూశాడు. నేనేం చేశానంటే ఇక పులిచింతల ఎన్టీ రామారావు చేసినటువంటి ఎస్టిమేట్లో మా నందిగామ గుంటూరు జిల్లాలో మెట్ట ప్రాంతాలు లేవు. ఈ పులిచింతలు కేవలంగా డెల్టా ప్రాంతానికి రెండో పంటకు నీరు అందించేటువంటి బ్యాలెన్స్ రిజర్వాయర్ మాత్రమే. మధ్యలో ఉన్నటువంటి కరువు కాటకాలతో అలవాటించేటువంటి నందిగామ గుంటూరు జిల్లాలో ఉండే సత్తెనపల్లి ఈ ప్రాంతాలు ఊసే లేదు. కాబట్టి ఆ పులిచింతలు మాకు ఎండమావి. దాని మీద ఏం చేశాడంటే ఈ పులిచింతల్ని నందిగామ, జగ్గయ్యపేట, అమరావతి, సత్తెనపల్లి ఈ ఏరియాలో ఉండే ప్రజానీకానికి, రైతాంగానికి ఉపయోగపడాలని చెప్పి పెద్ద ఉద్యమం తీసుకొచ్చాం. ఈ 2 జిల్లాల ప్రజలను ఏకం చేశాం. కానీ ఆ డెల్టా నాయకులు ఉన్నారు సారా, వాళ్ళ బలం కింద మేము చాలే. రామారావు కూడా పట్ల పులిచింతలు త్వరగా కట్టాలని ఆలోచన వచ్చింది. 94లో ఎన్నికలు వచ్చినాయి. మళ్ళీ రామారావు గారే ముఖ్యమంత్రి అయ్యాడు. తర్వాత దురదృష్టవశాత్తు వాళ్ళ కుటుంబ రాజకీయాలతో పాప అనేది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చారనుకోండి. 94లో మళ్ళీ నేను ఓడిపోవడం జరిగిన తర్వాత నా మీద గెలిచి రమణ గారు ఏం చేశాడంటే ఒక ఆలోచన చేశాడు. ఎందుకు సాయి గారికి ఎంత జనం వేస్తున్నారు అని ఆలోచన చేసి ఈ ప్రజల సమస్యల్లో ఏమిటి ప్రజల సమస్యలు ఆలోచించి నా యొక్క ఎన్నికల ప్రణాళికనే ఎక్కువ భాగం అమలు పరిచినవాడు వెంకటరమణ. అయితే నాకు కూడా ఏమనిపించింది అంటే నా కన్నతల్లి నందిగామ ప్రాంత ప్రజలు, బడుగు బలహీన వర్గాల వాళ్ళు, సన్నకారు రైతులు వీళ్ళందరూ బాగుపడాలంటే కక్షలు, కార్పణ్యాలు లేకపోతే గెలిచిన ఎమ్మెల్యే గారు పనిచేస్తున్నాడు కాబట్టి దానికి వ్యతిరేకంగా నేను పని చేయాలా, ఆయన ఒక ప్రాజెక్టు కట్టాలన్నాడు కూడా అది ఎక్కర్లేదు దానివల్ల నష్టం అని చెప్పి పిచ్చి ఆలోచన చేసే మనస్తత్వం కాదు మొదటి నుంచి కూడా. అది ఎవరైనా పేపర్లు కూడా రాస్తాయి. నన్ను వాళ్ళని అభినందించడం, సహకరించడం నా ధ్యేయం. ఆ రకంగా అతను చేసే పనులు నందిగామ ప్రాంతానికి ఉపయోగపడే పనులు కొన్ని ఉన్నాయి. నేను నాగార్జున సాగర్ జలాలు, పులిచింతల ప్రాజెక్టు మనకు ఉపయోగపడదని నిర్ణయానికి వచ్చాను. అప్పుడు కేఎల్ రావు గారి దగ్గర పనిచేసిన మూర్తి గారిని తీసుకొచ్చి ఎస్టిమేట్ చేయించాను. వేదాద్రి అనే దగ్గర ఒక మంచి స్కీమ్ కడితే ఆ స్కీమ్ వల్ల ఒక 40,000 ఎకరాల సాగులోకి వస్తుందని చెప్పేసి ఆ మూర్తి గారు ఎస్టిమేట్ వేశారు. అయితే దానికి 100 కోట్లు అయింది. ఈ 100 కోట్లు ఏం చేశారంటే అప్పుడు సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి ఇక్కడ, వాళ్ళ దగ్గరికి వెళ్ళా. వాళ్ళు ఏం మేము 20 కోట్ల రూపాయలు ఇస్తాం సాయి గారు, మిగతా 80 కోట్ల రూపాయలు మీరు అప్పట్లో 92లో 100 కోట్లు అంటే మాటలు కాదు కదా సార్. దాంట్లో ఏముందంటే కృష్ణా, గుంటూరు జిల్లాలకి ముఖ్యాల దగ్గర వారధి ఘట్టం కూడా ఒకటి ఉంది. అట్లా జరుగుతున్న సమయంలోనే ఎన్నికలు ఇది వచ్చింది, నోటిఫికేషన్ వచ్చింది. నేను ఓడిపోయాను, రమణ గారు గెలిచాడు. ఆయన గెలవంగానే ఈ ఈ ఈ వేదాద్రి పంపింగ్ స్కీమ్ ఏంటి అని ఆలోచన చేసి వేదాద్రి పంపింగ్ స్కీమ్ని శాంక్షన్ చేయడం కోసం అతను కష్టపడ్డాడు. అయితే ఆ దశలో నేను 100 కోట్లకి ఎస్టిమేట్ చేయించిన దశలోనే లక్ష్మీ పార్థసారథి భాస్కర్ అని చెప్పి ఇప్పుడు నగరపాలక మనం చూస్తున్నాం సారా, లక్ష్మీ పార్థసారథి భాస్కర్ గారు మాకు జిల్లా కలెక్టర్ గారు వచ్చారు. ఆమె నన్ను పిలిచి, సాయి 100 కోట్లు ప్రభుత్వం ఇప్పుడు ఇవ్వదు, ఇచ్చే స్థితిలో ప్రభుత్వం లేదు, కాబట్టి మీరు దీన్ని 4 భాగాలు చేసి 4 ఎస్టిమేట్లు వేయించి 4 విడతల్లో ఒక 20 కోట్ల రూపాయలు 10 కోట్ల రూపాయలతో ఎస్టిమేట్లు వేయించి ముందు ఒకటి ప్రారంభిద్దామని చెప్పాను. 10 కోట్లతో ఎస్టిమేట్ వేయించింది ఆ తల్లి పాపం. సరే కానివ్వండి, మాకు పని కావడం ప్రధానం అని చెప్పేసి 1వ భాగం, 2వ భాగం, 3వ భాగం, 4వ కృష్ణానది మీద ప్రాజెక్టు కోసం చేసాం. అంతలో ఎన్నికలు వచ్చి ఆ అదృష్టం ఆ అబ్బాయికి దక్కింది. అతను ఎమ్మటే ఈ సాయి గారు మొదలుపెట్టాడు కాబట్టి మనం చేస్తే ఈ కీర్తి అంతా సాయి గారికి వస్తుందేమని చెప్పి అనుకోకుండా వేదాద్రి ప్రాజెక్ట్ కావాల్సిందే అని చెప్పేసి ఆయన ప్రభుత్వం మీద పోరాడి మంజూరు చేయించడంలో సక్సెస్ అయినాడు. 94 తర్వాత మీ రాజకీయ ప్రయాణం ఏంటి? 94 తర్వాత ఏం చేశానండి సార్, అప్పటికి నేను దాదాపుగా 70 నుంచి 24 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఉన్నాను. 25 సంవత్సరాలు కూడా సర్పంచ్గా ఉంటూ 40 ఏళ్ళు ఉన్నారా మొత్తం? 36 సంవత్సరాలు ఉన్నానండి. 94 దాకా. అప్పుడు 95లో పంచాయతీ ఎన్నికలు వచ్చినాయి. మా గ్రామం బీసీ రిజర్వేషన్ అయింది కాబట్టి పంచాయతీ సర్పంచ్గా పోటీ చేసే అవకాశం లేకుండా అయిపోయింది. పైగా నాకు అప్పటికే దాదాపు 25 సంవత్సరాలు, నాకు 48-49 సంవత్సరాల దాకా వచ్చి వచ్చింది. కాబట్టి పంచాయతీ రాజకీయాలు కూడా ఆపేసి ఇక నేను బయటకు వచ్చేసాను. ఇక సామాజిక సేవ అని ఏమిటి, అతను
దేవినేని వెంకటరమణ సంఘ విద్రోహ చర్యలు ఏం చేయట్లే, నందిగామ ప్రాంతం అభివృద్ధి చేయడం కోసమే తాపత్రయపడుతున్నాడు. కాబట్టి అతనికి డైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీ ఉండి అయిన దానికి కాని దానికి ఆయన దగ్గర కూర్చొని చేయలేను కదా. నా పార్టీని నేను చూసుకుంటూనే ఆయన చేసే కార్యక్రమాలను అభినందిస్తూ మా ప్రజలతో సహకారం ఇస్తూ, ఇక రెండో దశ ఏంటంటే ఇప్పుడు ఏం చేయాలి అనే ఆలోచనకు వచ్చి నేను 1964లో స్థాపించిన బళ్ళారి రాఘవ కళా సమితి ఉంది కదా సార్, అది అప్పటిదాకా నాకు పార్ట్ టైం వర్క్ అండ్ ఫుల్ టైం వర్క్ కాదు. దాన్ని ఏం చేశానంటే మళ్ళీ పునఃప్రారంభించి మళ్ళీ పూర్తి టైం బళ్ళారి రాఘవ కళా సమితి కార్యక్రమాలకి 94-95 నుంచి కూడా ప్రారంభించి నిర్విరామంగా కేంద్ర సంగీత నాటక అకాడమీ నుంచి, సాంగ్ అండ్ డ్రామా డివిజన్ నుంచి, ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖ నుంచి, ఆంధ్రప్రదేశ్ సమాచార పౌర సంబంధాల శాఖ నుంచి, ఫీల్డ్ పబ్లిసిటీ ఇట్లా 4-5 విభాగాల నుంచి జానపద, కూచిపూడి, పద్యనాటక కళాకారులను విస్తృతంగా మామూలుగా ప్రతిరోజు నెలకి 30 రోజులు కూడా ఈ రకంగా మంచి మంచి లబ్ధ ప్రతిష్ఠైన కళాకారుల జీవిత చరిత్రలు, అటు స్వామి వివేకానంద, అట్లాగే కందుకూరి రేసింగ పంతులు గారు, గురజాడ అప్పారావు గారు, గిడుగు రామ్మూర్తి పంతులు గారు, బళ్ళారి రాఘవాచార్యులు గారు, ఇలా తెలుగు వాళ్ళలో అత్యున్నతమైన మహనీయులు అందరూ ఉన్నారండి. వాళ్ళ జీవిత చరిత్ర తీసుకుని అల్లూరి సీతారామరాజు గారు, కనిగంటి హనుమంతు గారు, అట్లాగే మా నందిగామ మహత్తరమైన విషయం ఏంటంటే మా నందిగామలో మహానుభావులు పుట్టారు, రత్నాలు పుట్టినాయండి. అయ్యదేవర కాళేశ్వరు మా నందిగామవాడు, మాడపడి హనుమంతరావు మా నందిగామకు 15 కిలోమీటర్ల పొక్కున రోడ్డు. ఇటు పక్క చూసుకుంటే కొమ్మర్రాజు లక్ష్మణరావు గారు పెనగంచిపోలు, ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణ గారు పెనగంచిపోలు, బండారు అచ్చమామ గారిది మా పెనగంచిపోలు, నిన్న జ్ఞానపీఠ అవార్డు వచ్చినటువంటి రావురు భరద్వాజ గారిది మా మొగులూరు. ఇట్లా అనేక మంది మహానుభావులు పుట్టినటువంటి ప్రాంతం కనుక వాళ్ళ జీవిత చరిత్రలు తీసుకొని ఈ తరం వాళ్ళకి వాళ్ళు ఏంటో చెప్పడం కోసం ముఖ్యమైన దాని మీద బుర్రకథలు, హరికథలు రాయడం. అప్పటికి మనకు ఏమైందంటే సార్, దూరదర్శన్ వచ్చింది. దూరదర్శన్కి పిల్లలు ఇక యువతరాన్ని కళారంగానికి దూరం అయిపోతున్నారు క్రమంగా. ఈ టీవీలు రావడం, ఈ సెల్ ఫోన్లు వచ్చి రావడం, దీంతో ఏమైనా పిల్లలు వీటికి చెప్పేవాళ్ళు లేరు, వాళ్ళకి దూరం అయిపోతున్నారు. దాని పిల్లలకి పనికి వచ్చేటంటే అల్లూరి సీతారామరాజు, అట్లాగే కనగంటి హనుమంతు, భగత్ సింగ్, స్వర్ణోత్సవాలు ఇట్లాంటి కొన్ని కథలు తీసుకొని నేనే నాటికలు రాసి దూరదర్శన్లో ప్రదర్శింపజేసి వాటిని మళ్ళీ మా ప్రాంతంలో పిల్లలు పోటీలు పెట్టి చేసేవాడిని. ముఖ్యంగా ప్రతి సంవత్సరం కూడా శ్రీకృష్ణదేవరాయల జయంతి ఉత్సవాలు చేస్తానండి. మీ ఊర్లో మీరు చాలామంది ప్రముఖుల యొక్క విగ్రహాలను వేశారా? నేను మొట్టమొదటిసారిగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని వేశానండి. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా ఇప్పుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంటే మిగతా రాజకీయ నాయకులకి ఆయనకి తేడా. ఆయన చరిత్రని ఒక జాతీయ నాయకుడి చరిత్రగా చూడదు, ఒక జానపద హీరోలాగా ఉంటుంది ఆయన చరిత్ర చూస్తుంటే, ఆయన సాహసాలు చూస్తే. మరి ఐఏఎస్ చదువుకొని భారతదేశానికి వచ్చి ఐఏఎస్ పట్టాను విసర్జించి మహాత్మా గాంధీ దగ్గరికి వెళ్ళి ఆయన సిద్ధాంతాలు నచ్చగా విభేదించి, మరి మనకు గాంధీ కాదు శత్రువు నేతాజీ అప్పుడు బోస్ అని చెప్పి తను నిర్బంధం చేస్తే దాన్ని నాటకీయంగా దాంట్లో నుంచి బయటపడి మహాత్మా నేను వెళ్ళిపోతున్నా, అర్ధచంద్రాకార ప్రయోగాంతంలో గాంధీ తొలగిపోది తెల్లదొరదనం అంటాడు జాషువా గారు. మెడబెట్టి నెడితే కానీ పోరు తెల్లోళ్ళు, నువ్వు చెప్పినట్టయితే చాలామంది చనిపోతారు భారతీయులు, నేను చనిపోయేది ఒకసారి చనిపోతాం, ఏమైనా సార్ సాయుధ పోరాటం చేయాల్సి చెప్పేసి దాన్ని విభేదించి బయటకు వచ్చి పెషావర్ దాకా వెళ్ళి అక్కడి నుంచి జర్మనీ వెళ్ళి నియంత, అక్కడి నుంచి అక్కడ రేడియో స్టేషన్ పెట్టి అక్కడి నుంచి ప్రపంచ దేశాలు తిరిగి సైన్య ఆజాద్ హింద్ ఫౌజ్ పెట్టి ప్రపంచ దేశాల యొక్క ఎవరైతే బ్రిటిష్ వాళ్ళని వ్యతిరేకిస్తున్నారో వాళ్ళందరినీ ఏకం చేసి భారతదేశం మీదకి వచ్చేసి స్వతంత్రాన్ని సంపాదించాలంటే ఆయన ఆకాంక్ష చూసారా. ఇది నిజంగా మానవుడు చేయగలిగే పనే. ఈ రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యవాదులను ఎదుర్కొని మరి ప్రపంచ దేశాల్లోకి పాస్పోర్ట్ తీసుకొని పోవడం సాధ్యమా? వాళ్ళు జైల్లో పెడితే జైల్లోంచి పారిపోవడం సాధ్యమా? అక్కడి నుంచి జర్మనీ పోవడం సాధ్యమా? జర్మనీలో రేడియో స్టేషన్ పెట్టడం సాధ్యమా? అక్కడి నుంచి జలాంతర్గామిలో జపాన్ పోవడం సాధ్యమా? ఇవన్నీ సాధ్యాలా అసాధ్యాలు. ఇది ఒక ఏదో జానపద హీరో చేసే కార్యక్రమాలు కూడా ఉంటాయి. అది యువతరంలో బాగా ఆయన పట్ల ఆకర్షణ, మా బొట్టుడు ఆకర్షణ, ఆయన
ఆయన విగ్రహం ముందుగా వేశాడు. అతను మహాత్మా గాంధీ. అన్నిటికంటే నేను బాగా ప్రేమించే వ్యక్తి శ్రీకృష్ణదేవరాయలు గారు. ఆయన విగ్రహాలు ఇట్లా కొన్ని విగ్రహాలు వేసామండి. మీరు ప్రోత్సహించిన కళాకారులు ఇప్పుడు చాలా మంది పేరులోకి వచ్చారు, బాగా జనంలోకి వెళ్ళారు కదా, ఏదైనా కొన్ని పేర్లు చెప్పగలుగుతారా? అంటే నేనుగా కళాకారులని వాళ్ళు నా వల్ల పైకి వచ్చారని చెప్పను కదండి. కళాకారులే కళ్ళకు నష్టం అవుతున్నారు, కళాకారులే కళ్ళకు ఉపయోగపడుతున్నారు. అయితే ఒక విషయం, మనకు సరే కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉంది, మనకు పురాణ సాహిత్యం ఉంది, తర్వాత చారిత్రక సాహిత్యం ఉంది. సరే, పురాణ సాహిత్యాన్ని పక్కన పెట్టినా ఈ 2000 సంవత్సరాలు బట్టి ఉండేటువంటి శాతవాహనుల దగ్గర నుంచి మన తెలుగు జాతి చేసుకుంటే తెలుగు శాతవాహనుల దగ్గర నుంచి ఇప్పటిదాకా 2000 పైచిలుకు చరిత్ర మనకు ఉంది. ఇంత చరిత్రలో కూడా నన్నయ్య గారు భారతాన్ని ఆంధ్రీకరించడం మొదలుపెట్టేంతవరకు కూడా తెలుగు సాహిత్యం అనేటువంటిది కేవలంగా ఆకాశ మార్గంలో ఉండేది. ఎందరో మహానుభావులను దాన్ని భూమి మీద తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. ఈ కళలు ఉన్నాయి చూసారా, ఈ కళలు ఆ రామాయణ భారత భాగవతాలు కానివ్వండి, శాతవాహనుల దగ్గర నుంచి ఇప్పటిదాకా ఉన్న చరిత్రలు కానివ్వండి, వీళ్ళని అప్పటి వరకు కూడాను దాదాపుగా 200 సంవత్సరాల క్రితం దాకా కూడాను చదువు ఎంతమందికి అందుబాటులో లేదు. కానీ రామాయణ భారత భాగవతాలని క్షుణ్ణంగా చెప్పగలుగుతారు. పల్లెటూళ్ళు కూర్చొని చుట్ట కాల్చుకుని కూర్చొని రామాయణం మొదటి నుంచి ఎవరిదా చెప్పగలుగుతారు. అది ఎవరు నేర్పారు? ఒక కళాకారుడు నేర్పాడు, ఓ తోలుబొమ్మలాట నేర్పింది, ఒక వీధి భాగవతం నేర్పాడు, ఒక బుర్ర కథ అని చెప్పాడు, ఒక జముగుల కథ అని చెప్పాడు. కాబట్టి మన సాహిత్య, మన యొక్క చరిత్రని, మన సంస్కృతిని, మన యొక్క వేదాలని, మన యొక్క పురాణ సాహిత్యాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చింది కళాకారులు. హై స్కూల్లోనో లేకపోతే విద్యాలయాల్లోనో లేకపోతే విశ్వవిద్యాలయాల్లోనో ఇంకెక్కడో విద్య వల్ల వాళ్ళు వెళ్ళిపోయేటువంటి విద్య వల్ల మన పురాణాలు, మన కళలు ఇవన్నీ బ్రతికాని అనుకోవాలి. ఈ కళాకారులు వాటిని తీసుకొస్తారన్నమాట. ఆ కళాకారులను బతికించుకోవాలి. ఆ కళాకారులు కూడా సవ్య మార్గాన్ని నడిపి వాళ్ళకి మంచి శిక్షణ ఇచ్చి సరైన. ఇప్పుడు ఏమైందంటే సార్, రచయితల్లో కూడా కొన్ని వర్గమార్గాలు ఉన్నాయి. ఇప్పుడు కొన్ని మతాల్లో ఒక అక్షరం పొల్లుపోయేటువంటి కల్పితం ఉన్నా అది హత్య కింద భావిస్తారు. దురదృష్టం ఏంటో, ఈ హిందూ జాతిలో రామాయణాన్ని ఎన్ని రకాలు మార్చినా, భారతాన్ని ఎన్ని రకాలు మార్చినా, దీన్ని ఎన్ని రకాలు మార్చినా ఆ క్షమాగుణం తగలబడదు. దానివల్ల మన పురాణ పాత్రల యొక్క విలువలు దెబ్బతింటున్నాయి. దాని మీద నేను పెద్ద ఉద్యమం చేసి ప్రభుత్వం మీద పోరాడాడు. ఏమన్నానంటే, సినిమాని ఏ రకంగా సెన్సార్ చేస్తున్నారో నాటకాన్ని కూడా ఆ రకంగా సెన్సార్ చేయండి. ప్రతి వ్యక్తి కూడా ఏదో చిన్న పిట్టకథ తీసుకొని రామాయణంలోనో భారతంలో తీసుకొని వాళ్ళ క్యారెక్టర్లను దెబ్బతీస్తున్నారు. అసలు రాముడు ఆయన ఏంటి? కృష్ణుడు గీతాబోధ చెప్పిన శ్రీకృష్ణుడేనా అర్జునుడిని గయోపాఖ్యానంలో ఎక్కిరించేది? రాబోయే తరాల వాళ్ళకి ఇదే నిజమైన అనుకుంటే గీత బోధించిన శ్రీకృష్ణుడు ఏ స్థాయిలో ఉండాలా? రాముడి యొక్క చరిత్ర ఏ స్థాయిలో ఉండాలా? ఉపకథలను తీసుకొని నాటకాలు రాసి ఆ నాటకాల్లో ఆ మహనీయమూర్తుల యొక్క చరిత్రని భస్మం చేస్తున్నారు. అట్లాంటి నాటకాలను సహించవద్దు. ఇప్పుడు ఏమైంది? పోటీలు కట్టడం, కొత్త నాటకాలు రాయటం. ఎక్కడో భారతంలోనో భాగవతంలోనో రామాయణంలోనో ఏదో చిన్న సౌందర్య, అది కూడా ఇంకా ఏదో వాల్మీకి రామాయణంలో మనకు ప్రధాన కారణం. ఆ వాల్మీకి రామాయణంలో లేని దాన్ని కథలు రాసి మన యొక్క భారత భాగవత మన యొక్క అమూల్యమైన సంపదను నాశనం చేస్తున్నారు. అట్లాంటి యొక్క నాటకాలు రాకూడదని చెప్పేసి ఆ తర్వాత నేను ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ అయినప్పుడు కూడా ఖచ్చితంగా సెన్సార్ పెట్టించానండి. అంతా నేను ఫిల్మ్ సెన్సార్ బోర్డు మెంబర్గా కూడా పనిచేశాను. నిబంధనలు నేను నిర్దిష్టంగా చెప్పేవాడిని. మన యొక్క జాతిని, మన సంస్కృతిని, మన యొక్క కళల్ని, మన యొక్క భారత రామాయణ భాగవతాల యొక్క విశిష్టతను దెబ్బతినే నాటకాలు రాకూడదు, సినిమాలు రాకూడదు. వాడికి ఆ పవిత్రత ఉండాల్సిందే. మిగతా వాళ్ళు ఏ రకంగా చూస్తున్నారో అంతకంటే ఎక్కువగా మనం చూసుకోవాలా. అది ఒక నేరం, హత్యా నేరం కింద మనం చూడాలి. భారతం నుంచి ఒక చిన్న పదం బయటికి తీసుకొచ్చు అని చెప్పి బాగా విజృంభించుకోవాలి. ఆ ఆశయంతో ఈ పాటలు పాడడం, బుర్రకథలు వీటిలో కూడా వాళ్ళ యొక్క సాహిత్యాన్ని కానివ్వండి, వాళ్ళ యొక్క సంగీతాన్ని కానివ్వండి, దేశభక్తికి సమాజ ప్రయోజనానికి ఉపయోగపడేటువంటి వాళ్ళని ఈ దశలో నాకు భూదేవి గారు పరిచయం అయింది. ఆ అమ్మాయిలు నేను ఏదో పని మీద గుంటూరులో వెళుతున్నా. మా ఆత్మీయ మిత్రుడు వాళ్ళ అబ్బాయిని అమెరికా పంపించాలని చెప్పేసి నన్ను ఆశీర్వదించడం కోసమని పాప అప్పట్లో ఈ సెల్ ఫోన్లో డబ్బులు ఇట్లాంటివి ఏం లేవు. ఒక మనిషి నుంచి పంపించాడు డబ్బులు ఇచ్చి. నవంబర్ 1వ తారీఖు నాడు సాయంత్రం 5 గంటలకి మా అబ్బాయిని
అమెరికా పంపించడానికి ముహూర్తం పెట్టి పలానా చోట ఫంక్షన్ పెట్టాను, మీరు ప్రధాన అతిథిగా వచ్చి మా పిల్లగాడిని ఆశీర్వదించాలా అని చెప్పి పంపించాడు. పాప ఆ శుభలేఖను డబ్బు పంపించాడు. సరే, ఆత్మీయ మిత్రుడు, నా కళలను ప్రోత్సహించేవాడు, మా కళాకారులకి సన్మానం చేసేవాడు. బయలుదేరి వెంకటేశ్వర విజ్ఞాన మందిరం దగ్గరికి వెళ్ళి గుంటూరులో బస్ స్టాండ్లో రిక్షా ఎక్కి అక్కడి నుంచి ఒక పాట వినపడుతుంది. దాశరథి పాట, దాసరి గారు వేసిన పాట, అమోఘమైన పాట. ఎందుకంటే మన దురదృష్టం ఏంటంటే సార్, తెలుగులో జాతీయ గీతాల స్థాయి పాటలు ఉన్నాయి సార్. చెయ్యెత్తి చేయకూడదు తెలుగు కూడా వేములపల్లి శ్రీకృష్ణ గారు రాసింది. అది విన్నప్పుడల్లా ఒళ్ళు గగురు పడుతుందండి. అట్లాగే శంకరంబాడి సుందరాచారి మా తెలుగు తల్లికి వెళ్ళిపోతుండ, మా తెలుగు శంకరంబాడి గారు రాసింది. అది చాలా గొప్ప. అది 1975లో మనకు తెలుగు మహాసభలు, ప్రపంచ తెలుగు మహాసభలు, అప్పుడు దాన్ని మనకు మా రాష్ట్ర గీతంగా పాపం. ఈ పాటలన్నీ కూడా అభిమానించి నేను ఆ పాట వినపడుతుంటే రిక్షా ఆపాను. మళ్ళీ తర్వాత పాడరావో తెలుగువాడు, ఇట్లా మంచి మంచి పాటలు ఉంటే ఎవరు పాడుతున్నారు అని చెప్పి ఆపి ఆ రిక్షా అతను పంపించేసి లోపలికి వెళ్ళా. సాయంత్రం 6 గంటలకి 5:30కి వెళ్ళిన వాడిని రాత్రి 9, 10 అయిందాక అక్కడిని కదలలే. వాళ్ళని మనం క్షమాపణ కోరుకోవచ్చు, కానీ ఈ కార్యక్రమాన్ని మనం చూడలేం కదా. శ్రావ్యమైన కంఠమే కాకుండా అద్భుతమైన ఒక భావ ప్రకటన, భావం రావాలి కదా. అందరూ పాడతాడు పద్యం. గుమ్మడి గోపాలకృష్ణ గారు పద్యం పాడతాడు, ఎక్కడ నొక్కాలో తెలుసు ఆయనకి. ఆ పాటలు విన్నాను. లోపలికి వెళ్ళిన తర్వాత అయిపోయిన తర్వాత ఆ అమ్మాయిని అడిగాను, అమ్మ మీది ఏ ఊరు ఏమిటంటే, మా ఊరు తీసుకెళ్ళా, బొబ్బిళ్ళపాటు తీసుకెళ్ళా. ఇదే పాటల్ని అక్కడ పల్లెటూరు ప్రజలు కూడా పొలాల్లో పనులు చేసుకొని సినిమా పాటకు అలవాటు పడ్డ ప్రజలు వాళ్ళు కూడా బాగా అభిమానించారు, ఆనందించారు. అంటే వాళ్ళు కూడా కోరుకునేది ఇటువంటి సాహిత్యాన్ని, ఇటువంటి పద్యాలని, ఇటువంటి గీతాలని అనే నిర్ణయానికి వచ్చి అట్లా పరిచయం అయిన తర్వాత రమణాచారి గారి దగ్గర తీసుకెళ్ళి అమ్మాయితో పాట పాడించాను. రమణాచారి గారు మహదానందపడి ఆ అమ్మాయిని బాగా ఆశీర్వదించి ప్రోత్సహించారు. అయితే నేను చేసిన తప్పు ఒప్పుగానే ఆ అమ్మాయిని అమ్మ, నువ్వు తెలుగు భాష సంస్కృతి మీద అద్భుతమైన పాటలు పాడుతున్నావు, దీనిలో నీకు ఎంత ఆదాయం వచ్చినా, ఇది నీకు అన్నం పెట్టినా పెట్టకపోయినా నీ జీవితాన్ని ఇట్లాగే కొనసాగించు, సినిమా పాటలకో లేకపోతే ఇంకో పిచ్చి పాటలకో లలిత సంగీతానికో అంకితం చెయ్యబాకు జీవితాన్ని అని చెప్పేసి అని నా మాట ఆమెకి దాదాపుగా శాసించినంతగా అభిమానించే వ్యక్తి కాబట్టి అంతే చేస్తాను బాబాయ్ అని చెప్పేది. పాపం ఒక రకంగా కష్టపడుతూ ఇప్పుడు ఈ పాటల వల్ల కడుపు ఉండదు కదా, కానీ ఈ పాటలు సమాజానికి కావాలా, ప్రతి చోట వినిపించాలి. ఇప్పుడు పాడరావో తెలుగు వాడని పాట ఉందండి, కొండేపూడి లక్ష్మణ్ గారు రాశారు. దానిలో ఎంతమంది జాతీయ నాయకులు, ఎంతమంది దేశభక్తి పనులు, ఆ చరిత్ర కూడా మనకు రికార్డ్ అయింది కదా. శ్రీశ్రీ గారు రాసిన పాట, ఏవి తల్లి నిరుడు కురిసిన హేమ సమూహములు. అట్లాగే రమణయ్య గారు రాసిన పాటలు, తెలుగు భాష మీద పాటలు, అద్భుతమైన పాటలు ఉన్నాయి అమ్మాయి దగ్గర. మాధురైన స్వరం, వాటిని వ్యక్తీకరించేటువంటి ఒక భూదేవి చేస్తే సమాజంలో మార్పు వస్తుందా, ఒక కొవ్వొత్తి ఎలిగి ఆరిపోయేంత మాత్రాన ప్రపంచంలో వెలుగులు నింపుతాయా అనుకుంటే, ప్రతి వ్యక్తి అట్లాగే అనుకుంటే మరి సమాజంలో మార్పు ఎప్పుడు వస్తుందండి? భగవంతుడు తనకి ఇచ్చిన స్వరాన్ని, ఆ శక్తిని, మందు అన్నిటికంటే గొప్ప విషయం అంటే అమ్మాయి దగ్గర మంచి జ్ఞాపక శక్తి ఉంది. ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది? ఆరోగ్యం అంటే సార్, మొదటి నుంచి మాది చాలా పేద కుటుంబం. ఏదైనా రోజు 11 కిలోమీటర్లు నడిచి నందిగాం పోయేవాడిని. అయితే అప్పుడు సైకిల్ కొనుక్కునే శక్తి కూడా ఉండేది కాదు. సాయంత్రానికి ఇంటికి రావాలి, రోజు 10 రూపాయలు కూడా ఉండేది కాదు. ఒక మాటలో చెప్పాలంటే నేను సర్పంచ్గా చేస్తూ చెక్కు మారిస్తే వేలు ఉంటాయి. అసలు భారతదేశ రాజ్యాంగంలో అత్యంత గౌరవప్రదమైనది సర్పంచే సార్. సర్పంచ్కి చెక్ పవర్ ఉంటుంది. ఒక 10,000 రూపాయలు 5 నిమిషాల్లో మార్చాలంటే సర్పంచ్ మార్చగలడు, ముఖ్యమంత్రి కూడా మార్చగలడు, ఆయన చెక్ పవర్ ఉండదు. అయినా సరే ఇది మనకు దేవాలయంలో హుండీలో డబ్బులు, దాన్ని మనం ఎప్పుడు ముట్టుకోకూడదు అని చెప్పేసి అని చాలా ఇబ్బందులు పడేవాడు. విజయవాడ పోయి పని కాకపోతే ఆ రాత్రి భోజనం చేయకుండా మర్నాడు కనీసం ఇడ్లీ తింటానికి డబ్బులు లేకపోయినా సరే అట్లాగే ఉపవాసం చేసి, ఒక పక్క జేబులో దాచుకున్న డబ్బులు రావడానికి ప్రయాణం చాలకపోతే విజయవాడ నుంచి ఇబ్రహీంపట్నం దాకా సిటీ బస్సులో వచ్చి, అక్కడి నుంచి ఆర్టీసీ బస్సు ఎక్కి అట్లా వస్తే రూపాయి తేడా వస్తుంది. అక్కడి నుంచి నందిగాం దిగి మళ్ళీ 11 కిలోమీటర్లు నడిచిపోయి ఇంటికి పోయి రాత్రి 11 అయినా భోజనం చేసేవాడు. తర్వాత మీ ఆహార నియమాలు ఏంటి? మీ దైనందిన పొద్దున్నుంచి నియమాలంటే సార్, పొద్దు నుంచి కూడా పౌష్టికాహారం తీసుకునే శక్తి ఉన్న కుటుంబం కాదు.
అని చెప్పుకోకూడదు కానీ కొంచెం పొలం ఉంది, బ్రాహ్మణ కుటుంబం అయినప్పటికీ కూడా కుటుంబం ఆర్థిక ఇబ్బందులు బాగా ఉండే. దానికి కారణం ఏంటంటే నా యొక్క పద్ధతులు అన్నయ్యకి ఎక్కడ పాడు పేరు వస్తుందని చెప్పి మా తమ్ముళ్ళు కూడా నియమబద్ధమైన జీవితాన్ని గడపడం వల్ల. ఎన్ని గంటలకు లేస్తారు పొద్దున పూట మీరు? ఉదయం 4-3 వేస్తానండి. లేచి వాకింగ్ సాయంత్రం ఏం చేస్తానంటే అండి 8-8 పడుకుంటానండి. 3 గంటలుగా లేచి కాస్త రాసుకోవడం చేయడం. ఇక ప్రత్యేకంగా వాకింగ్ చేయాల్సిన అవసరం నాకు అప్పుడు ఉండేది కదా సార్. ఎందువల్ల నడవాల్సి వచ్చేది? బస్సులు ఇవ్వాలంటే నేనే మా ప్రాంతంలో చాలా గ్రామాలకి బస్సులు కావాలని చెప్పేసి ప్రయత్నం చేసిన వాడిని. మా ప్రాంతంలో ప్రైవేట్ బస్సులు ఉండేయండి. ప్రైవేట్ యాజమాన్యం బస్సులు తిరుగుతుంటాయి. అవి ప్రయాణికులను ఇబ్బంది పెడుతుంటాయి అన్నమాట. 40 సీట్లలో 40 మంది కూర్చోవాల్సిన దానికి 80 మందిని ఎక్కిస్తారు. దాదాపుగా చొప్పకట్టలు నెట్టేవాళ్ళు. మళ్ళీ పైకి ఎక్కిస్తారండి బస్సు మీదకి 100 మందితో. అది ఇది విరుద్ధం, ప్రజలకు ప్రమాదం అని చెప్పేసి నేను కలెక్టర్ గారి దగ్గరికి వాదన చేసి వాళ్ళని పిలిపించి వాళ్ళకి జరిమానాలు వేయించి, ఇప్పుడు 40 మంది కూర్చున్న సీట్లు 50 మంది ఉండడం కొంత సమంజసం. 10 మంది నిలబడవచ్చు. కానీ 40 మంది కూర్చోవాల్సిన బస్సులో 120 మంది కూర్చోబెడితే అది అంత ప్రమాదకరం. ఆ రకంగా అసలు ప్రైవేట్ బస్సులు రద్దు చేయించానండి. చేయించి ఆర్టీసీ వాళ్ళ మీద పోరాడి అన్ని గ్రామాలకి ఆర్టీసీ బస్సులు పెట్టడం కోసం ఎంత కృషి చేశా. ఆ దశలో చేసినట్టు ప్రైవేట్ బస్సులు ఎక్కమని వాళ్ళు ఫ్రీగా టికెట్ ఇచ్చేవాళ్ళు. ప్రైవేట్ బస్సు ఎక్కేవాడిని కాదండి, ఆర్టీసీ బస్సు ఉంటేనే ఎక్కేవాడిని. మళ్ళీ నాకు వ్యతిరేకంగా ఉండే రాజకీయ నాయకులు మళ్ళీ ప్రైవేట్ బస్సులు పెట్టడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. అప్పుడు మళ్ళీ నడిచే తిరుగుతుండేవాడిని. ఆర్టీసీ బస్సు ఉంటేనే ఎక్కేవాడిని. కాబట్టి ప్రత్యేకంగా వ్యాయామం చేసే పని లేకుండా నాకున్న ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆటోలు ఎక్కడం కానీ, రిక్షాలు ఎక్కడం కానీ, నడిచే తిరగడానికి కావాలి. కానీ ఇప్పుడు మీరు తృప్తిగా ఉన్నారా మీ జీవితం పట్ల ఇంత ప్రయాణం? అంటే సార్ సాధించాల్సింది చాలా ఉంది అనే తాపత్రయం నాకు ఎక్కువ ఉంది సార్. ఎందుకంటే నాకు జన్మనిచ్చింది మా బొబ్బెళ్ళపాడు, నాకు విద్యాబుద్ధులు నేర్పింది చందలపాడు. ఎలక్షన్లో ప్రచారం చేసుకోవడానికి జీపు లేకపోయినా ఇంత పేపర్ వచ్చి చేయించుకొని గ్రామాల్లో కాలినడకని తిరిగి అమ్మ నేను కాంగ్రెస్ పార్టీని పోటీ చేస్తున్న ఓట్లు ఏమంటే అనూహ్యమైన పైగా ప్రతి బడ్డీ కొట్టేవాళ్ళు, బదాలు అమ్మడి దువ్వెలు నమ్ముకునేవాళ్ళు, పిన్నిసులు నమ్ముకునేవాడు, బడ్డీ కొట్టేవాళ్ళు. వాళ్ళ దగ్గర ఎంత ఉంటే అంత సందాలు ఇచ్చి ఓట్లు వేసారు. వాళ్ళ రుణం ఎట తీర్చుకోవాలి నేను? రాజకీయాలు అనగా అంటే అవినీతి, ఎలక్షన్లు అనగానే కోట్లాది రూపాయల నోట్లు, కోట్లాది రూపాయల వ్యవహారం అయిపోయింది కదా. ఇటువంటి నిన్న 94లో కూడా అటువంటి సంస్కృతి ఉంది. అటువంటి పరిస్థితుల్లో కూడా మీరు జేబులో రూపాయి డబ్బులు లేకపోయినా ప్రజాభిమానమే ధనం. సవ్యంగా ఆలోచించే వాళ్ళు ఉంటారండి, అనుమానం అక్కర్లేదు సార్. అవును, ప్రజలు ఎవరు కూడా అందరూ ఆలోచించారు. అందరూ ఎక్కువ మంది మంచిదే ప్రేమిస్తారు సార్, మంచి ఆలోచిస్తారు. ఏదో కొద్ది మంది మాత్రమే అలాంటి దృష్టి ఉంటుంది కానీ ఎక్కువ మంది. కాబట్టి ఎప్పుడు కూడా ప్రజలు మంచిదే ప్రేమిస్తారు సార్, మంచిని గౌరవిస్తారు, నిజాయితీని ప్రేమిస్తారు. అది లేకపోతే మాలాంటి వాళ్ళ రాజకీయాలు ఉండగలిగే వాళ్ళం కాదు. అంటే మీ 81 ఏళ్ల జీవితంలో 60 ఏళ్ల పైన మీ రాజకీయ ప్రయాణంలో అనేక సర్పంచ్గా 40 ఏళ్ళు పనిచేసి, అలాగే 2 సార్లు ఎమ్మెల్యేగా వసంత నాయకుడు లాంటి వాళ్ళు, అలాగే దేవినేని రమణ లాంటి వాళ్ళు ఢీ కొట్టి, అలాగే ప్రజాబలాన్ని పొందారు. కానీ మీకు ఉండటానికి ఏదో మీ ఊళ్ళో చిన్న ఇల్లు తప్పితే మీ తమ్ముళ్ళు పెట్టే భోజనం తప్పితే ఇంకా ఏమీ లేకుండా మీరు. అంటే నేను మొదటి సర్పంచ్గా చెప్పే కదా, అన్నాదురయ్య గారి ఇంటికి వెళ్ళాను, కామరాజు. అప్పుడే నిర్ణయానికి వచ్చా, నా జీవితంలో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయకూడదు, అసలు ₹1 దాచుకోకూడదు అని. ఈనాటికి కూడా నా బ్యాంక్ అకౌంట్ లేదని. అయితే నాకు 60 ఏళ్ళు దాటిన తర్వాత నేను కళాకారుల పెన్షన్ ఒకటి నాకు నెలకు 4,000 వస్తాయండి. దానికోసం నేను బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి నాకు బ్యాంకులు వేస్తున్నారు. మొత్తం ఓవరాల్గా మీకంటే బబ్బెర్లపాడులో మీ పాత ఇల్లు తప్పితే మీ దగ్గర మీకంటే ఏమి లేదు. అవునండి, ఇప్పుడు కూడా ఇల్లు అంటే నిజం చెప్పాలంటే ఇళ్ళ స్థలాలు కూడా అమ్ముకున్నానండి. మా తమ్ముళ్ళు ఉన్నారు 2. నాకు రాముడికి ఒకడే లక్ష్మణుడు, నాకు 2 లక్ష్మణులు లాంటి తమ్ముళ్ళు ఉన్నారు. నేను ఎంత కుటుంబాన్ని నష్టపెట్టినా, నా వల్ల వాళ్ళకి ఏం ఉపయోగం లేకపోయినా నన్ను బాగా చూసుకున్నారు. అందులో ఒక తమ్ముడు మాకు ఈ మధ్య కాలంలో గతించాడు, అయినా ఈ తమ్ముడు కూడా బాగా చూసుకుంటారు, అన్నం పెడతారు. నెలకి ₹4,000 రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నది. తర్వాతనేమో తమ్ముళ్ళు కాస్త ఆదుకుంటారు. ఇబ్బందులు అంటే ఏదైనా కాస్త ఆరోగ్య సమస్యలు ఇట్లాంటివి వచ్చినప్పుడు మా తమ్ముళ్ళే చూసుకుంటారండి. ప్రోగ్రాం పేరు మమ. ఈ ప్రోగ్రాం పేరు మమ అంటే మనసులో మాట.
మీరు చివరిగా ఏమైనా చెప్పాలని ఉందా, మనసులో ఏమైనా చెప్పాలని ఉందా? కళాకారులు సుభిక్షంగా ఉంటే దేశం సుభిక్షంగా ఉంటుంది. కళలు సాహిత్యాలు ఎక్కడైతే పోషించబడతాయో, కళాకారులు ఎక్కడ ఆనందంగా ఉంటారో అక్కడ సమాజం బాగుంటుంది. రాజకీయ నాయకులకి నేటి రాజకీయ వాతావరణానికి మీరు ఇచ్చే సందేశం ఏంటి, మీరు ఇచ్చే సలహా సహజం సార్. ఇప్పుడు మార్పులు అనేది సహజం సార్. మార్పులు ఎప్పుడు సహజం. మన దేశ చరిత్ర చూసుకున్నా లేదా మన పురాణ కాలం చూసినా మార్పులు వస్తాయి. మార్పు ఉండాల్సిందే, జరగాల్సిందే. కానీ ఆ మార్పు ఆరోగ్యకరమైన మార్పు రావాలి. అది మార్పు లేకపోతే మనం ఎక్కడ వేసిన గొంగడ ఎక్కడే ఉంటుంది. మార్పు రావాలా. అది ఇప్పుడు అవినీతి, కులము, ధనము ఈ పెరిగిపోతున్న వాతావరణం కదా, మనం ఓట్లు అమ్ముకోవటము, ఓట్లు కొనటము అవి పెరిగిపోతున్నాయి. వాటిని గమనించి ఇది ప్రమాదం అనేటువంటి ఒక తరం కూడా ఉంది. నమస్కారం సార్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్కారం అండి.